హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఏపీలో భూముల సమస్యలకు పరిష్కారం ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో 22A జాబితాలో చేర్చిన ప్రైవేటు పట్టా భూముల వ్యవహారం తలనొప్పిగా మారింది. చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములను అమ్మటం లేదా కొనటం వంటివి చేయలేరు. అందుకే ఈ భూముల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఏలూరు జిల్లాలో 22A జాబితా భూముల సమస్యలకు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. జిల్లా కలెక్టర్కు అన్ని మండలాల రెవెన్యూ అధికారులు బాధితులను పిలిపించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించారు. ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగారు. బాధితులతో మాట్లాడారు. చాలామంది సమస్యలు పరిష్కారం కావడంతో ఆనందంలో ఉన్నారు. తాము ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, అయినా ఈ భూముల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పుడు మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో ఒక్కరోజులోనే సమస్య పరిష్కారం కావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై 22A జాబితాలో భూ సమస్యలపై ప్రతి నెల గ్రీవెన్స్ నిర్వహిస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్లు తొలగించారా లేదా అనేది ఇకపై వెబ్సైట్లో చూసుకోవచ్చన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జేసీ అభిషేక్ గౌడ సహా అధికారులు 809 వినతులను స్వీకరించారు. అధికారులు బాధితుల సమస్యల్ని విని పరిష్కరించారు. ఏళ్ల తరబడి వెంటాడుతున్న సమస్యలు ఒక్కరోజులోనే పరిష్కారం కావడంతో బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు కలెక్టరేట్లో రికార్డుల్ని పరిశీలించి పరిష్కారం చూపించారు. దీనికోసం దాదాపు నెల రోజులుగా కసరత్తు చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఏలూరు తరహాలో భూ సమస్యల పరిష్కారానికి చేసినట్లుగా అక్కడ కూడా అనుసరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. 2 వారాల్లో రెవెన్యూ, దేవాదాయ, రిజిస్ట్రేషన్ శాఖల ఆధ్వర్యంలో సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించాలన్నారు. ఈ భూములకు సంబంధించిన సమస్యలు తొలగిపోయిన వారు దర్జాగా ఆ భూముల్ని అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుగోలు చేయొచ్చు అంటున్నారు. ఎంతో దీర్ఘకాలం తర్వాత ఈ భూముల సమస్యలు పరిష్కారమయ్యాయి.